డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం భారతీయులను కూడా వెనక్కి పంపిస్తోంది. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 104 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం C-17 పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నారు. వెనక్కి పంపేందుకు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం భారతీయులను కూడా వెనక్కి పంపిస్తోంది. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 104 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం C-17 పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నారు. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, అమెరికా నుంచి అక్రమ వలసదారులతో విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది. దాదాపు 205 మంది అక్రమ వలసదారులను ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం గుర్తించింది. వారిని ఈ రోజు డిపోర్ట్ చేసింది. సో వీరందరినీ అమృత్సర్లో పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత వారిని స్వస్థలాలకు పంపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు వీరికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఎవరెవరు ఉన్నారు, వారు ఏ సంవత్సరంలో అక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు మొత్తం 20,000 మంది అక్రమ వలసదారులు భారతీయులు అక్కడ ఉంటున్నారని ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో తొలి విడతలో ఈ రోజు అమెరికా యుద్ధ విమానంలో మొత్తం 209 మందిని ఈ రోజు అమృత్సర్ కు తీసుకొచ్చారు. సో ఇంకా మిగిలినటువంటి వారందరినీ కూడా రానున్న రోజుల్లో మళ్లీ వారందరినీ కూడా డిపోర్ట్ చేయబోతున్నారు. ప్రధానంగా వీరందరికీ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్ గా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్టుగా గుర్తించారు. సో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులందరినీ కూడా వారి వారి దేశాలకు పంపిస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఆ నేపథ్యంలో వారందరినీ కూడా వెనక్కి పంపుతున్నారు. ఇప్పటికే ఇటు మెక్సికోకు సంబంధించినటువంటి అలాగే గ్వాంటనేమాకు సంబంధించినటువంటి దేశాలకు సంబంధించిన వారందరినీ ఇప్పటికే వెనక్కి పంపేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం అయితే భారత్ కు తొలిసారిగా ఈ అక్రమ వలసదారుల విమానం వచ్చింది. సో మొత్తానికి భారత్ కూడా దీనిపైన సానుకూలంగానే స్పందించింది. ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో వారందరినీ కూడా లీగల్ గా వెనక్కి పంపితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రకటించారు. సో ఈ మొత్తం వారిని డిపోర్ట్ చేసేటువంటి ప్రాసెస్ లో పూర్తిగా ఇండియా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. వారికి సహకరించినటువంటి విషయాన్ని కూడా మనకు సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో మిగిలినటువంటి వారందరినీ కూడా డిపోర్ట్ చేయబోతున్నారు. సో అక్రమ వలసదారులపైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వారిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అక్కడ ఇల్లీగల్ గా వెళ్లి ఏదైతే క్రైమ్స్ లో ఎక్కడైనా నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం అన్ని వివరాలు సేకరిస్తుంది. సో వారందరినీ సేకరించిన తర్వాత వీరిపైన ప్రభుత్వం కూడా ఒక నిఘా ఉంచేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. మొత్తానికి వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా కూడా వెళ్లబోతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ ప్రక్రియ ఒక సానుకూల సంకేతాన్ని పంపినట్లవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సహకరిస్తామని, అక్రమ వలసదారులను ఏరివేసేందుకు సహకరిస్తామని ఇటు భారత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో క్లియర్ గా ఆ మేరకు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ మధ్య కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి సంభాషణ జరిగిన తర్వాతే వారందరినీ అక్రమ వలసదారులను వెనక్కి పంపేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా తొలి విమానం ఈ రోజు అమృత్సర్ లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం వారందరినీ అక్కడే ఉంచి వారికి సంబంధించినటువంటి ఒక వెరిఫికేషన్ కొనసాగుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.